ఏ హలో కాకన్నా మస్తు అయ్యాల నేను వచ్చేసి అయితే అందరు అయితే ఏం అడుగుతారు అంటే భయ మనకు వచ్చేసి 5 ఫీట్స్ 6 ఫీట్స్ 7 ఫీట్స్ అయితే గణపతి అయితే ఉంపెట్టి అంటారు. ఖాళీ బాయ్ మీరైతే 6 ఫీట్ 7 ఫీట్ అంటారు కదా. ఖాళీ ఫ్రీగా వచ్చే ట్రిక్ అయితే చెప్తా. ఇది వచ్చేసి ఎక్కడో కదా మన వేమ్లాల ఫ్రీగా ఎట్లా వస్తుంది అనేది ముచ్చట చెప్తా అన్నట్టు. సో మీరైతే ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకూరి ఫస్ట్ చెప్తున్నా. మళ్ళీ కొన్ని అంటే మనకైతే హింట్స్ ఇస్తా అన్నట్టు. మీరు స్కిప్ చేసి మళ్ళీ బాయ్ ఏమైంది బాయ్ బుక్ చేసినాం అని అయితే నన్ను అయితే అనద్దు. సో మీరైతే వీడియో అక్కడ స్కిప్ అయ్యే గురించి చలో ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోదాం. సో నేను వచ్చేసి అయితే మన బండి మీద పోతున్నాను అన్నట్టు సీదా. చలో ఇప్పుడు మనం వచ్చేసి వెమ్లాడ గోటు వెమ్లాడ. సో ఖాళీ ముచ్చట ఏంటంటే మనోడు కూడా మనతో అయితే వస్తా అంటున్నట్టు. సో ఇప్పుడు మనమైతే వెళ్ళిపోదాం ఇక సీదా. మనం పోయేది వచ్చేసి వెమ్లాడ. అంటే ఇక్కడ ప్రాసెస్ ఉంటుంది ఏం కదా అనేది మీరైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకూరి. నేను మళ్ళీ సెకండ్ టైం ఎందుకు చెప్తున్నా అంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకూరి. ఎందుకంటే స్కిప్ అయితే మీకు ఏం కూడా అర్థం కాదు. ఫస్ట్ చెప్తున్నా గివ్ అవేలో వచ్చేసి కొన్ని హింట్స్ అయితే ఇస్తా అన్నట్టు. అంటే గివ్ అవే అనేది కాదు కానీ మనకైతే ఎట్లా పర్చేజ్ చేయాలి, ఎట్లా పర్చేజ్ చేస్తే మనకైతే అమౌంట్ తక్కువ అయితే అనేది చెప్తా అన్నట్టు. మీరు వీడియో కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకూడదు కానీ ఒకటే ముచ్చట చెప్తున్నా. సో ఇప్పుడు వచ్చేసి మనమైతే వెళ్ళిపోదాం. బైక్ అయితే తీసుకున్నా డైరెక్ట్ రోడ్ టు రోడ్ అయితే కొట్టేస్తా. పెట్రోల్ వస్తున్నా పెట్టాలి. సో కాక ఫైనల్గానే అయితే పెట్రోల్ అయితే కొట్టించుకున్నాం. పెట్రోల్ కొట్టించుకుని అయితే మేమైతే వెమ్లాడ వెళ్ళిపోతున్నాం అన్నట్టు. మీకు వచ్చేసి ఒక చిన్న హింట్ ఏంటంటే మీరు డైరెక్ట్గా గణపతి మాట్లాడినాక మన పేరు చెప్తేనే అయితే ఏం ఫాయిదా ఉండదు. మీరు పోడే మనం ఛానల్ చూసినాం, బాయ్ ఛానల్ చూసినాం, ఇట్లా మన ఛానల్ పేరు కానీ హలో ఒక 46 అనక కానీ 46 ఏదన్నా ఒకటి చెప్పినాకోరి మీకైతే అన్న వాళ్ళు కంపల్సరీ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తారు. అదే మీరు మొత్తం రేట్ మాట్లాడుకున్నాక మళ్ళీ నా ఛానల్ పేరు కానీ మన హలో కాకా అని చెప్పినా కానీ మీకు డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేయరు. ఎందుకంటే ఆల్రెడీ రేట్ ఫిక్స్ రేట్లు ఉంటాయి. అందులో మీరు మాట్లాడుకొని మళ్ళీ మన పేరు చెప్పిరాకోరి అదైతే మీకు వర్కౌట్ కాదన్నట్టు. అందుకే మీరు పోడే నేనైతే ఈ ఛానల్ యూస్ వచ్చినా అని చెప్పుకోరి. అప్పుడైతే డిస్కౌంట్ కంపల్సరీ ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే మన ఖాళీ నేను ఏం చెప్పినా ఫ్రీగా గణపతి ఎట్లా తెచ్చుకుంటూ అని చెప్పిన హింట్ ఇస్తా. నేను హింట్స్ ఇస్తా, మీరైతే హింట్స్ అయితే క్యాచ్ చేయరు కంపల్సరీ. అర్థమవుతుంది అనుకుంటున్నా. సరే ఇప్పుడైతే మనం అయితే పోదామన్నట్టు. మేము వచ్చేసి దాదాపు ఇంకొక వెంబడికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. సరే ఇప్పుడైతే మనం పోయేది చూద్దాం మేడం. సో కాక ఫైనల్గా మనమైతే వెంబడికి అయితే అయిపోయామన్నట్టు. ఇప్పుడు వచ్చేసి మీకు ఒక హింట్ ఏంటంటే కొట్లాగా అయితే 6 ఫీట్ 7 ఫీట్ గణపతికి అయితే పోతారు కదా, అక్కడికన్నా ఇక్కడనే రీజనబుల్ ప్రైస్ ఉంటుంది కాక. ఎందుకంటే కొట్లాలో మనకు వచ్చేసి చిన్న పీస్లు అనేది తక్కువ ఉంటాయి. ఇక్కడ ఎవరు 30 మోడల్ కానీ ఆ సైజులో ఉంటాయి కాబట్టి మనకు చిన్న పీస్లకే హవా రేటు బాగా ఉంటుంది అన్నట్టు. మన సైడ్ వచ్చేసి మొత్తం చిన్న పీస్లే ఉంటాయి కాక. అట్లా విషయం ముచ్చట మొత్తం అట్లా అన్నట్టు. ఇప్పుడు ఖాళీ మనం వెంబడకైతే వచ్చేసి మనకు వచ్చేసి 2 షెడ్లు అయితే ఉన్నాయి అన్నట్టు. అన్నవాళ్ళే అయితే మనకు వచ్చేసి ఎక్కడెక్కడ అంటే నేనైతే అడ్రస్ కూడా చూపిస్తా. అంతేకాకుండా అక్కడ డిస్కౌంట్ ఎట్లుంటుంది అనేది కూడా మీకు చూపిస్తా కంపల్సరీ. చాలా ఇప్పుడు మనమైతే వెంబడకి వచ్చేసి ఒకసారి ఫైనల్గా మనం వచ్చేసి అడ్రస్ వచ్చేసి ఎక్కడ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెమ్లాల కొట్ల బస్ స్టాండ్కి రావాలి అన్నట్టు. కొట్ల బస్ స్టాండ్కి వెళ్ళి మీకు అడ్రస్ అయితే కంప్లీట్ అడ్రస్ ఇవ్వడతాను నేను. నేనైతే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకూడదు కాదు ఫస్ట్ చెప్తున్నా. సో చూస్తున్నారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొట్ల బస్ స్టాండ్. ఇది వచ్చేసి మనకైతే మల్లారం పోయే రోడ్ అంటారు అన్నట్టు. మనకు వచ్చేసి నంది సర్కిల్ కాక ఖాళీ నంది సర్కిల్ కాడికి పోవాలి. సో చూసిరు కదా. కాకపోతే మనం వచ్చేసి ఇక్కడ రాంగ్ రూట్ పోవాలన్నట్టు. అంటే మనం వచ్చేసి లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్ పోవాలి. నంది సర్కిల్ దగ్గర నుంచి మనకు వచ్చేసి ముంగట్నైతే ఒక ఆల్మోస్ట్ మనకి షెడ్ అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి అడ్రస్ కూడా నేను అన్న వాళ్ళతో ఎక్కడ అనేది ప్రాపర్ అయితే ఇప్పిస్తాను అడ్రస్. సో మనం రాంగ్ రూట్ వస్తున్నాం కాబట్టి కొంచెం డిస్కౌంట్ అయితే అసలు కంపల్సరీ అయితే చూసుకోరు. సో కానీ మన గణపతి విగ్రహాల దగ్గరికి అయితే వచ్చేసినాం. ఒకసారి బ్యాక్ కెమెరాతో చూపిస్తాను. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా కాక ఖాళీ మీరే అయితే రాంగ్ రూట్
వచ్చినప్పుడు అయితే చూసుకోండి. మనకు వచ్చేసి 2 కూడా ఇదే రూట్లు ఉంటాయి అన్నట్టు. సో కాక ఫైనల్గా నేనైతే అడ్రస్ అయితే చెప్పినా కదా, ఇది వచ్చేసి ఎక్కడ అంటే మనకైతే కొట్ల బస్ స్టాండ్ నుంచి నంది సర్కిల్ ఉంటుంది కదా, నంది సర్కిల్ దగ్గర నుంచి అయితే సీదా మనం వస్తే అంటే బజాజ్ షోరూమ్ పోయే రూట్లోనే అయితే మనకు ఉంటుంది అన్నట్టు. ఒకసారి నేనైతే మీకు చూపిస్తా చూడుర్రి. అక్కడ వచ్చేసి మనకైతే నంది గమాన్, ఇక్కడ వచ్చేసి భారత్ పెట్రోల్ పంప్ ఉంటుంది ఇక్కడ మనకు. అంతేకాకుండా ముంగడ చూసుకుంటే బజాజ్ షోరూమ్ ఉంటుంది. కానీ గణపతిలో అయితే చూసిరు కాక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్నట్టు. చూడుర్రి ఒక్కొక్క గణపతి చూడుర్రి కాక, కానీ వేరే అంటే వేరే ఉంటుంది. మనకు వచ్చేసి డిస్కౌంట్ అంటే వేరే. ఇక ఒక్కసారి మనకు అన్నకు వచ్చేసి మన పేరు చెప్పిరా అనుకోరి 100% అంటే 100% డిస్కౌంట్ ఇస్తారు. సో మనకు వచ్చేసి ఈ అన్న ఉంటాడు. బాయ్ నమస్తే, రామ్ రామ్. మన వాళ్ళైతే కంపల్సరీ రిసీవ్ చేసుకోరి, అంతేకాకుండా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేయరు. అంతేకాకుండా ఈ అన్న కూడా కాకుండా మనకు వచ్చేసి ఆ అన్న కూడా ఉంటాడు అన్నట్టు. బాయ్ రామ్ రామ్. మన దగ్గర వచ్చేసి ఫీజులు అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. మన సబ్స్క్రైబర్లకు అయితే 100% నచ్చుతాయి అన్నట్టు. ఒకసారి నీ స్లాంగ్గా ఎప్పుడు మన అడ్రస్ వచ్చేసి ఎక్కడ అని ప్రాపర్ నంది ఓకే అన్ననైతే చెప్పింది కదా బాయ్. ఇప్పుడు ఒకవేళ మన సబ్స్క్రైబర్స్ వచ్చి మన పేరు చెప్తే మీరు డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారా? చెప్పండి డిస్కౌంట్ అయితే. సో అన్ననైతే చెప్తుండే కదా, అంటే ఇక్కడికి వచ్చినాక ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పేరు చెప్పురి. కాకపోతే మళ్ళీ మీరు మొత్తం మాట్లాడినాక మన ఛానల్ పేరు చెప్తేనైతే అట్లా ఉండదు. మీరు వచ్చేసి ఫస్టే మన ఛానల్ పేరు చెప్పురు. అట్లా చెప్తే మీకు మాట్లాడడానికైనా కానీ బ్రదర్ వచ్చేసి మనకు ఒక మంచి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తాడు. ఒకసారి మీకు అంతేకాకుండా లోపల కొన్ని పీసులు అయితే ఉన్నాయి, ఆ పీసులు కూడా పంపిస్తాం చూసిరు కదా ఒకసారి. అంతేకాకుండా ఒక విషయం బాయ్, ఇప్పుడు మన దగ్గర వచ్చేసి ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల దాకా బొమ్మలు ఉన్నాయి అన్నట్టు? 12 ఫీట్ల నుంచి 2 ఫీట్లు. సో చూసిరు కదా అన్న వచ్చేసి మనకైతే డిఫరెంట్ అంటే బొమ్మలు అయితే ఉన్నాయట. 2 ఫీట్ల నుంచి ఖాళీ మనకు వచ్చేసి 12 ఫీట్ల దాకా ఉన్నాయి. అంతేకాకుండా ఇంకా కూడా స్టాక్ వస్తుంది, ఇంకా కూడా వస్తుంది అన్నట్టు. ఆ స్టాక్ కూడా నేను అప్డేట్ చేస్తా. చూసిరు కదా గణపతులు అయితే ఒక్కసారి ఊడూరి, ఖాళీ వేరే అంటే వేరే ఉంటుంది. ఇంకొకటి కాక ఇంకొక హింట్ ఏంటిదంటే మన కొట్ల కన్నా ఇక్కడ వచ్చేసి రీజనబుల్ ప్రైస్ అయితే కంపల్సరీ ప్రొవైడ్ చేస్తాడు అన్న. అది వచ్చేసి మీరైతే మైండ్లో పెట్టుకోరి. అంతేకాకుండా ఇప్పుడు ఖాళీ బయట ఉన్న బొమ్మలు చూపిస్తా. సో చూస్తురు కదా ఈ బొమ్మ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అన్నట్టు. మనకైతే బ్యాక్ రో బ్యూడూరి మొత్తం దింపేసిరు మల్టీ కలర్తోనైతే. కాక బయట ఉన్న విగ్రహాలు కూడా చూసుకోవచ్చు ఎంత డీటెయిల్గా ఉందనేది. సో చూసిరు కదా ఇప్పుడు వచ్చేసి ఇంకా కొన్ని హింట్లు అయితే ఇస్తా. మీరైతే ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే అది ఒక్కటే చెప్తున్నా. మళ్ళీ స్కిప్ చేసినాక బాయ్ ఇట్లయింది అట్లయింది అని అయితే నన్ను అయితే అడగద్దు. కాక ఫైనల్గానైతే మనం ఫస్ట్ షెడ్ అయితే చూసిరు కదా, అంటే అన్నవాళ్ళ ఫస్ట్ అన్నట్టు మనకు వచ్చేసి కొర్ల బస్ స్టాండ్ నుంచి ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ అన్నవాళ్ళ షెడ్ దగ్గరికి అయితే పోతున్నాం అన్నట్టు. కానీ అక్కడ వచ్చేసి మనకు మొత్తం ముంబై మోడలే, ఇక వేరే అంటే వేరే ఉంటాయి గణపతులు. అది వచ్చేసి అడ్రస్ ఎక్కడ అనేది కూడా చెప్తా. మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకూరి. ఇప్పుడే మన సబ్స్క్రైబర్స్ కూడా వచ్చిరు అన్నట్టు, అంటే విఘ్నేశ్వర ఐడల్స్కి వచ్చిరు, ఒక విగ్రహం కూడా బుక్ చేసుకురు. మనం అయితే ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తే అందరూ కూడా చూడరు. కానీ మనమైతే SRR కలర్స్కి అయితే పోతున్నాం. సో కాక ఫైనల్గా నేనైతే ఇప్పుడు మన SRR కలర్స్ దగ్గరికి అయితే వచ్చేసిన అన్నట్టు. ఇది వచ్చేసి ఎక్కడో కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం చెప్పాలంటే ఇక్కడ మనకు 100% డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మన ఛానల్ పేరు చెప్పి మీరు ఇట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినట్టు అయితే 100% చెప్తున్నా మనకైతే డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే అడ్రస్ చెప్పినాక కలర్స్ ఎక్కడ ఉంది ఏం కదా ఇంట్రో ఎట్లుందనేది చూపిస్తా. సో కానీ చూసుకోవచ్చు మనకు వచ్చేసి శివ ఆటోమొబైల్స్, ఇక్కడ వచ్చేసి ఎమ్మెల్యే గెస్ట్ హౌస్. సో ఇక్కడ చూసుకోవచ్చు మన అన్న వాళ్ళది SRR కలర్స్ అన్నట్టు. సో చూసిరుగా అరే చోటు లోపల గణపతులు ఎట్లున్నాయి మొత్తం ఎట్లా అంటే మీరు వచ్చి చూసుకోరు అంటే ఖాళీ కోమ. చూసిరుగా మా అన్న కొడుకు అయితే మొత్తం గణపతులు పట్టుకునే తిరుగుతుంది అన్నట్టు. సో చూస్తురు కదా ఇప్పుడు వచ్చేసి SRR కలర్స్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నతో అయితే మాట్లాడదాం. బాయ్ నమస్తే, రామ్ రామ్, జై శ్రీరామ్. అన్న మన ఒకసారి అడ్రస్ ఇక్కడ అని చెప్పారు. SRR కలర్స్ ప్రాపర్ అడ్రస్ చెప్పురి. SRR కలర్స్ వచ్చేసి బిసైడ్ ఎమ్మెల్యే గెస్ట్ హౌస్, ఇక్కడ శివ ఆటోమొబైల్స్ ఎదురుగా. ఓకే అన్న ఇంకొకటి ఏంటంటే మా ఛానల్ పేరు చెప్పి మీ కలర్స్కి ఇట్లా విజిట్ చేస్తే మనకు డిస్కౌంట్ ఎట్లుంటుంది? మన ఛానల్ పేరు చెప్పి మనకు అన్ని బ్రో పేరు చెప్తే 50% డిస్కౌంట్ ఇచ్చాడు. 100% చూసిరు కదా బాయ్ అయితే ఖాళీ మనకైతే డిస్కౌంట్ అయితే 100% అయితే ప్రొవైడ్ చేస్తాడు. అంతేకాకుండా ఒక్కసారి మనం చూసుకోవచ్చు బాయ్. ఒక్కసారి మన దగ్గర ఫేమస్ ఒక పీసీ పెట్టు నీతోని. ఫేమస్ పీస్ వచ్చేసి ముంబై నుంచి తీసుకురావడం జరిగింది ఈ పంచే తోటి.
సో అథెంటిక్ హాల్ ఉంటుంది. సో చూసిరు కదా ఆర్చ్ కూడా చూసుకోవచ్చు అన్ననైతే చెప్తుండు. ముంబై మోడల్లో దాదాపు పెద్ద గణేష్ ఎవరు కూడా ఎక్కువ లేరు. ఈ ముంబై పీస్ని పెద్ద తీసుకొచ్చిన తెలంగాణ స్టైల్. సో చూసిరు కదా అన్ననైతే మనకు డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తాడు. అంతేకాకుండా మన దగ్గర వచ్చేసి డిఫరెంట్ అంటే డిఫరెంట్ మొత్తం డిఫరెంట్ గణేషులు ఉంటాయి. మనకు వచ్చేసి సోలాపూర్ కానీ ఇంకా మిగతా ఎట్లా అంటే వేరే ఒక్కొక్క గణపతి చూస్తే కానీ మీరు ఇక వేరే కాడికి ఓరిగా నేను చెప్తున్నా. మీరు వచ్చేసి వచ్చినాము కంపల్సరీ మన ఛానల్ పేరు చెప్పుర్రి, డిస్కౌంట్ అయితే 100% ఇస్తాడు. ఇప్పుడు వచ్చేసి మీకైతే ఇంకొక హింట్ ఇస్తా, ఒక్క 5 minutes అయితే వెయిట్ చేయరు, ఇంకొక హింట్ ఇస్తా. నేనైతే ఇప్పుడు మన కళాకార్ ఆర్ట్స్ అయితే పోతున్నాను. కళాకార్ ఆర్ట్స్ అంటే తెలుసు కదా, మొత్తం ముంబై మోడల్కి మార్పేరు ఇప్పుడు మొత్తం మోగిపోతుంది. అంతేకాకుండా మనకు బడ్జెట్లో కూడా గణేష్లు అక్కడ ఉంటాయి. అంతేకాకుండా అన్నతో కూడా డిస్కౌంట్ ఎట్లుంటుంది మన దగ్గర ఏం కదా అనేది మొత్తం చెప్తా. ఇంకొక హింట్ ఏంటి అంటే హింట్ ఇస్తా అని చెప్తున్నాయి కదా కళాకార్ ఆర్ట్స్ అన్నట్టు. మనకు వచ్చేసి 3 కళా ఆర్ట్స్లో ఏంటంటే మనకైతే డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు అన్న వాళ్ళు కంపల్సరీ. సో ఇప్పుడు వచ్చేసి మనమైతే కళాకార్ ఆర్ట్స్ పోదాం, కళాకార్ ఆర్ట్స్ పోయినాక వెళ్తాం. సో కాగా చూసిరు కదా మనకు వచ్చేసి నంది కమాన్ అండ్ నంది సర్కిల్ అన్నట్టు. ఇది వచ్చేసి మనకు వెమ్లాడ రగుడు మధ్యలో అగ్రహారం దగ్గర అన్నట్టు. ఇప్పుడు మనం వచ్చేసి రగుడు అంటే కళాకార ఆర్ట్స్ అయితే పోతున్నాం కదా. ఇది వచ్చేసి రూట్ అన్నట్టు సీగా మనం ఇట్లనే పోతాం. మళ్ళీ కళా ఆర్ట్స్ అయితే ఉంటుంది. సరే ఇప్పుడు మనం అక్కడ పోయినాకనే తీద్దాం. సో ఇప్పుడైతే మీరు చూసిరు కదా మనం వచ్చేసి నంది సర్కిల్ దగ్గర నుంచి అంటే కమాన్ నంది సర్కిల్ దగ్గర నుంచి వచ్చేసి మనమైతే అగ్రహారం టు రగుడు దాటి మనకు వచ్చేసి రగుడు ఎంట్రెన్స్లో మల్లన్నగుట్ట కిందనైతే మనకు ఉంటుంది అన్నట్టు. అంటే కళాకార ఆర్ట్స్ అయితే అక్కడ మనకు డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు, బాగానే ఉంటాయి ఫీచర్స్ కూడా. సో అంతేకాకుండా మనకు వచ్చేసి రూట్ అయితే ఎక్కడ కూడా మిస్ కాకుండా అంతేకాకుండా అడ్రస్ కూడా పిన్ చేస్తే కొంచెం వచ్చేటప్పుడు అయితే చూసుకోండి. సో ఇప్పుడు ఫైనల్గానైతే నేనైతే మన కళాకార ఆర్ట్స్ అయితే వచ్చేసిన అన్నట్టు. సంథింగ్ కొన్ని పెండింగ్ ఉన్నాయి. అంతేకాకుండా తెలంగాణ శాంతి మోడల్ కూడా పెండింగ్ ఉన్నది అన్నట్టు వర్క్. అవి వచ్చేసి మనకైతే ఇంకొక 10 days వరకు మొత్తం కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రీగా గణేష్ ఎట్లా తీసుకోవాలనేది మీకైతే హింట్స్ అయితే కొన్ని ఇచ్చినా కదా. ఇప్పుడు అది ఎట్లా అనేది డీటెయిల్గా చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఒక మంచి మనకు ఎట్లా అంటే స్పాన్సర్ని పట్టురు. ఒక స్పాన్సర్ని బట్టి లో బడ్జెట్లో మనకైతే డిస్కౌంట్ కంపల్సరీ ఇస్తారు కాబట్టి ఒక హై పీస్ అయితే ఫ్రీగా తీసుకోవచ్చు. ఒక స్పాన్సర్ని పట్టుకోరి. కానీ మనమైతే ఒక స్పాన్సర్ని పట్టుకుంటే మన యూత్కి ఏం ఖర్చు కూడా ఉండదు అన్నట్టు. సో చూసిరు కదా వీడియో ఎట్లా అనిపించింది అనేది కింద కామెంట్ చేయరు. అంతేకాకుండా జై శ్రీ గణేష్ అని ఒకసారి కామెంట్ చేయరు. తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే ఫ్రీగా గణేష్ అనేది ఎవ్వరు కూడా ఇయ్యరు. ఎందుకంటే ఎవరైనా స్పాన్సర్స్ ఉంటారు వాళ్ళకి వచ్చేసి వాళ్ళు స్పాన్సర్ చేసినప్పుడు కొంచెం డిస్కౌంట్లు వస్తే వాళ్ళు ఇయ్యనికి ముందుకు వస్తారు అన్నట్టు. మనం కూడా ఒక పెద్ద పీస్ తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో వీడియో చేసిన. ఈ వీడియో కానీ మొత్తం చూసిన వాళ్ళు అయితే జై శ్రీ గణేష్ జై శ్రీరామ్ ఉంటే మళ్ళీ రైట్, తప్పుగానైతే అనుకోకూరి. సరే ఉంటాం రైట్.